కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కండ్ల ముందే తడిసి ముద్దైంది. ఆరుగాళం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షానికి అతలాకుతలమైంది. ఈదురుగాలతో కూడిన వాన అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. వారం రోజుల్లో కోతకు వస్తుందన్న వరి పొలాలు వర్షానికి నేలవాలాయి. కోత కోసి ఎండబెట్టిన వరి ధాన్యం నీటిపాలైంది. కళ్ల ముందే పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చేతికి అంది వచ్చిన పంట నీళ్ల పాలైంది. కోత కోసి రోడ్లపై ఆరబెట్టిన పంటంతా వర్షాలకు కొట్టుకుపోయింది. ఎండా వాన చలి కోర్చి పంటను కన్నబిడ్డలేక సాదుకుంటే తీరా అమ్మబోయే సమయానికి ఆకస్మిక వానలు ధాన్యాన్ని తడిపేశాయి. అకాల వర్షాలతో అన్నదాతలు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైతులు నట్టేట మునిగిరని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు వైరా నియోజకవర్గం దాచాపురం గ్రామంలో ఉన్నాం. మనం చూడొచ్చు రోడ్డు వెంట మొత్తం కూడా పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా ఆరబోసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ నిన్న కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రోడ్డు మీద మొత్తం కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో ధాన్యం మొత్తం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి, ముద్దలు ముద్దలుగా తడిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఇప్పుడు ఎంత తడిసిపోయింది? మేము 5 ఎకరాలు సాగు చేసామండి. మా సొంత పొలం 5 ఎకరాలు అయితే 3 ఎకరాలు కోసాము. 3 ఎకరాలు ధాన్యం రోడ్డు మీద పోసి లోపల ఇంట్లో కూడా పోసుకున్నాము. పోసుకుంటే మొత్తం తడిసిపోయింది మా పరిస్థితి. ఇంకా 2 ఎకరాలు కొయ్యాల్సి ఉంది. మొత్తం నేలమట్టంగా పడిపోయింది. చేలో నిండా నీళ్లు ఉన్నాయి. అది మా పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారు అడుగుతున్నారా? మీడియా వాళ్ళు వచ్చారు కానీ ఇంకా వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు రాలేదు. మీడియా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. మా పరిస్థితి రోడ్డు మీద ధాన్యం ఉంది, మొత్తం తడిసిపోయి ఇబ్బందులు పడుతున్నాము. మాకు గవర్నమెంట్ సకాలంగా కొని మాకు ఆదుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీరు ఇప్పుడు ఈ పట్టాలు ఏమి కప్పకుండానే ఉంచారా లేకపోతే ఏంటి అసలు? పట్టాలు కప్పినామండి. పట్టాలు కప్పితే ఆగలేదు, గాలికి మొత్తం లేచిపోయి కింద పడిపోయినాయి. ఒడ్లు మొత్తం తడిసినాయి. మాకు సకాలం కొనేటట్టుగా చూడమని కోరుతున్నాం. మేము చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ధాన్యం రైతుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ పండించిన పంటను ఆరబెట్టుకునేందుకు రోడ్డు మీద మొత్తం కూడా ఆరబెట్టే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ కూడా పంట మొత్తం కూడా తడిసిపోయిందని చెప్తున్నారు. అమ్మా, ఎన్ని ఎకరాలు సాగు చేసినావు? ఎంత మొత్తం తడిసిపోయింది? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు తడిసిపోయింది. నాకు భర్త లేడు. నేను పెద్ద ఆఫీసుని చేయించుకున్నా, శివ ఆఫీసుని జరిగింది. నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నా, చేత కావట్లేదు. ఇవాళ 10 రోజులు ఏం చేయాలని రైతులు తెప్పులు పడుతున్నాం. మరి మేము ఇక అది బత్తాలు పంపించలేదు, మరి చేతాలు చూడట్లేదు, ఏదీ లేదు. అన్నాలుంటే రోడ్డు మీద ఎండ చచ్చిపోతున్నాం. ఒకటే ఎండాయ. అది సారు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్టే రైతుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాము తడిసినటువంటి ధాన్యాన్ని మిల్లర్లు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా కొనుగోలు చేయాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. మొత్తంగా ఎంత ప్రయత్నం చేసినా తడవకుండా కాపాడేందుకు పట్టాలు కప్పినప్పటికీ కూడా గాలిలో లేచిపోయి మొత్తం తడిసిపోయిన పరిస్థితి ఉందని వాటిని ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం తమ మీద దయతో కొనుగోలు చేయాలని కూడా రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, దాచాపురం. మొక్కజొన్న నేల రాలింది. వరి ధాన్యం మునిగిపోయింది. అకాల వర్షాలు మొక్కజొన్న, వరి పండించే రైతులను ఆగం చేశాయి. మరికొన్ని రోజుల్లో పంట కోతకొస్తుంది. ఇక తమ అప్పులు తీరుతాయన్న సంతోషం మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వైరా నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లోనూ ఈదురుగాలులు, భారీ వర్షాలకు చేతికొచ్చే సమయానికి వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో మోకాళ్ల మట్టుకు నీళ్లు చేరడంతో పంటంతా నీట మునిగింది. పంటను కాపాడుకోవడానికి రైతన్న పడుతున్న తాపత్రయం కన్నీళ్లను తెప్పిస్తోంది. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఈదరగాలులు, భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు కుదేలయ్యారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం వైరా నియోజకవర్గంలో చూసవచ్చు. మొత్తంగా మరో వారం రోజుల్లో చేతికొచ్చినటువంటి వరి ధాన్యం మొత్తం కూడా పంట నేలమట్టమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా నీళ్లలో పడిపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా చేతికొచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ధాన్యంతో పాటు మొక్కజొన్నకు సంబంధించినటువంటి పంట కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. ఎక్కడ కూడా ఖాతా చేతికొచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు లబోదిబోమంటున్నారు. మొత్తం వరి ధాన్యం మొక్కజొన్నతో పాటు కూడా మామిడి పంటకు సంబంధించి మామిడి కాయలు కూడా నేల కొరిగిన పరిస్థితి అదే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుందనుకో చెప్పుకోవచ్చు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం ఖమ్మం జిల్లా. అటువంటి ఖమ్మం జిల్లాలో రైతులు కుదేలవుతున్న పరిస్థితి. రైతులకు సంబంధించి నష్టం ఎంత జరిగిందో ఆ నష్టానికి సంబంధించినటువంటి అంచనాలను వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే తయారు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. వెరసి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క వైరస్ తెగులుతో రైతులు నట్టేట నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేసవి కాలం అంటేనే మామిడి సీజన్. ఏడాది కాలంగా ఎంతో కష్టపడి మామిడి రైతులు చెట్లను పెంచుకుంటారు. ఇక సీజన్ వచ్చే ముందైతే మామిడి పూతలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. తీరా పూత పూసి కాత కాసి చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో పడిన ఆకస్మిక వానలు మామిడి రైతుల్ని తీవ్రంగా నష్టపరిచాయి. ఖమ్మం జిల్లాలోని వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో దాదాపు 30,000 ఎకరాల్లో మామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పూత రాలిపోవడం, తెగుళ్లతో రైతులు నష్టపోగా తాజాగా కురిసిన వర్షం వారిని నష్టాల ఊబిలోకి నెట్టింది. చెట్టుకు కాసిన కాయలన్నీ నేరలారాయి. లక్షల్లో నష్టపోయిన మామిడి రైతులు తమకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతుల నష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. అకాల వర్షం, గాలి దుమారంతో మామిడి కాయలు మొత్తం కూడా నేలరాలిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా మామిడి కాయలు చెట్టుకున్నటువంటి కాయంతా కూడా కింద పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొమ్మలు కూడా పూర్తిగా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఒకేసారి వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు కూడా గాలి దుమారం, అకాల వర్షం రావడంతో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. నష్టం జరిగినటువంటి పరిస్థితి మన విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా అటు ఖమ్మం, సత్తుపల్లి, వైరా, తల్లాడ ప్రాంతాలకు సంబంధించి కూడా మొత్తం కూడా 30,000 ఎకరాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా మామిడికాయలు అంటే మామిడి తోటలు ఉన్నాయి. 30,000 ఎకరాల మామిడి తోటలో కూడా గతంతో పోలిస్తే ఏడాది కూడా కాపు తక్కువగా వచ్చినప్పటికీ ఒకవైపు వైరస్ తోనూ ఇబ్బంది పడిన పరిస్థితి, పూత రాలిపోవడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎంతో కొంత చెట్టు కాయలతో కలకల్లాడుతుంది అనుకున్న తరుణంలో గాలి దుమారానికి మొత్తం కాయలు కూడా నేల మొత్తం కూడా అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడికి నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకి కాయలన్నీ కూడా పూర్తిగా నేలమయం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చెట్టుకి నుంచి ఒక్క కాయ కూడా ఉపయోగపడే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున కూడా కూలీలతో మొత్తం రాలినటువంటి కాయలను కూడా ఏరిస్తున్నటువంటి పరిస్థితి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనం చూస్తున్నాం. కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎంత పెట్టుబడి పెట్టారండి? మొత్తం 8 లక్షలు పెట్టినామండి మామిడి తోటకి. మరి ఇక పూత మందులు కానించి కూడా మొత్తం 8 లక్షల దాకా అయింది. నెలకు 30,000 రూపాయలు కూలీ మడుతులు పెట్టిన అవుతుంది. మరి నష్టం అంతా భరాంచాలా మీరే, మరి ఏదైనా ఉంటే చూడాలా. అంటే పూతకు సంబంధించింది కావచ్చు, ఇప్పటికైనా అధికారులు ఎవరైనా వచ్చారా? ఈ నేలమట్టం అయిపోయిన పరిస్థితి మొత్తం ఇంకా ఆసామి రాలేదు సారు. మేమే 2 కూలీవాళ్ళం ఉన్నాం ఇక్కడ. అది మీరు చెప్పండి. అధికారులు, అగ్రికల్చర్ శాఖ అధికారులు ఎవరైనా వస్తున్నారా ఇక్కడికి? ఎవరు రాలేదండి. అధికారులు ఎవరు రాలా, కూలోళ్ళు ఎవరు రాలా. ఎంత నష్టం జరుగుంటది ఇప్పటికి? 7 లక్షల దాకా ఉంది. చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా 7-8 లక్షల రూపాయలు పైగా ఈ మామిడి తోటలోనే పూర్తిగా నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. మొత్తం కాయ మొత్తం కూడా నేలరాలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాలినటువంటి కాయలన్నీ మొత్తం కూడా మహిళలు అంటే కూలీల ద్వారా పూర్తిగా వాటిని అన్నిటి కూడా వేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అంటే మామిడి తోటల్లో ఎక్కడ చూసినా నిన్న కురిసిన భారీ గాలి దుమారానికి, వర్షానికి మొత్తం కూడా మామిడికాయలు నేలమట్టమైన పరిస్థితి. అవన్నీ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ కాయలన్నీ కూడా పూర్తిగా అంటే తినేందుకు ఉపయోగపడేవి, కొన్ని మామిడికి అంటే పచ్చడికి సంబంధించినటువంటి కూడా ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ కాయలు మొత్తం నేలరాలినటువంటి కూడా తిరిగి అమ్ముకునే పరిస్థితి వస్తుందా అని అంటే అది కూడా వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే గతంలోనే మొత్తం కూడా మట్టితో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కాయలన్నీ కూడా నేలమట్టం అయిన తర్వాత పూర్తిగా మట్టితో దెబ్బతిన్నటువంటి పరిస్థితి కాయలలో కూడా కనిపిస్తుంది. సొనరాలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఉపయోగపడే అంటే
కొనుగోలుదారులు మాత్రం తక్కువకి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని కూడా అదే కింద అంటే మొత్తం మా అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ పూర్తిగా రైతులు మాత్రం ఈ ఏడాది నష్టపోయారు. గాలి దుమారంతో ఒకే వారంలో 2 పర్యాయాలు కురిసినటువంటి గాలి దుమారానికి వచ్చిన వర్షాలకి పూర్తిగా చెట్లు ఇరిగి నేలమట్టమైనని కూడా చెప్తున్నారు. రైతులను మామిడి రైతులను ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా గాలి దుమారం మామిడి రైతులను నట్టేట ముంచిందని చెప్తారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం. చేతికి అంది వచ్చిన ధాన్యం తడవడం కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో మామిడికాయలు నేలరాలడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మిక వానలతో లక్షల్లో నష్టం వాటిల్లిందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇస్తున్నారు.